రావడం జరిగింది. ఆ రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా అక్కడ ఉన్నాయి. అక్కడ ఉన్న తర్వాత ఈరోజు ఆనాడు చంద్రబాబు గారు ఆ బిల్లీరావు గారికి ఇవ్వటము, అదేవిధంగా అది ఇష్యూ కావటము, ప్రభుత్వము దాంట్లో ఇన్వాల్వ్ కావడం అని అంటే ప్రభుత్వ భూమిని ప్రభుత్వం రక్షించడంలో భాగంగా తీసుకొని ఉంటుంది అని చెప్పేసి అందరం అనుకున్నాం. ఆ స్టెప్ తీసుకున్నారు. అదేవిధంగా అక్కడ ఉన్న విద్యార్థులు కూడా అనుకున్న పరిస్థితి అదే ఉంది. అంటే ఇప్పుడు ఒక ప్రైవేట్ వ్యక్తితో కొట్లాడే శక్తి సామర్థ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఎందుకంటే లాయర్లు పెట్టుకోవాలా అదంతా ఉంటుంది కాబట్టి. సరే, యూనివర్సిటీకి సంబంధించి కొంత లిమిటేషన్ ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం గెలిచిన తర్వాత ఆ గెలిచిన ప్రభుత్వం ఏం చేయాలి, ఆ యూనివర్సిటీకి అప్పగించాలి. ఆ అప్పగించి ఆ యూనివర్సిటీ బాగోగులంతా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పుడు ఏం మాట్లాడుతుంది, అది మా భూమి, మీ భూమి కాదని ఎవరన్నారు? అది ప్రభుత్వ భూమే. భూమి ప్రభుత్వానిదే. కానీ ఎవరికి కేటాయించారు? ప్రభుత్వం ఎవరికి కేటాయించింది? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించిన తర్వాత ఆ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ఆస్తి అవుతుంది, కానీ మళ్ళీ ప్రభుత్వం కాదు, కావడానికి అవకాశం లేదు. కానీ ఇక్కడ వింత వాదన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు చేస్తుంది, వితండ వాదన, వింత వాదన తీసుకొచ్చి ముందుకు పెడతా ఉంది. నేను ఉదాహరణ చెప్తానండి. మేము కొట్లాడి తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్కి రావాలని చెప్పేసి ఆనాడు మేము పీడిఎస్సీ విద్యార్థి సంఘంగా ఉండి అన్ని విద్యార్థి సంఘాలతో కలిపి పోరాటం చేసి అక్కడ తెలంగాణ యూనివర్సిటీ వచ్చిన తర్వాత ప్రభుత్వ భూమిని ప్రభుత్వము 550 ఎకరాలు కేటాయించింది. యూనివర్సిటీకి ఎక్కడి నుంచి వచ్చిందండి? యూనివర్సిటీ ఏమైనా ఓన్గా క్రియేట్ చేసుకుంటుందా భూమి? ఇప్పుడు అది యూనివర్సిటీ భూమి అంటామా, ప్రభుత్వ భూమి అంటామా? ప్రభుత్వము యూనివర్సిటీకి కేటాయించేసింది. కేటాయించిన తర్వాత అది ప్రభుత్వ భూమే. కానీ ఇప్పుడు యూనివర్సిటీకి కేటాయించిన తర్వాత యూనివర్సిటీ భూమి అనుకుంటే ఏ భూమి అంటాం? అంటే విచిత్రమైన వింత వాదనలు తీసుకొచ్చి దీన్ని ఏ రకంగా డిస్ట్రాయ్ చేయాలి, ఈ వాదన అంతా ఎట్లా డిస్ట్రాయ్ చేయాలని చెప్పేసి వాళ్ళు చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఇప్పుడు ఇక్కడ విచిత్రం ఇంకోటి ఏంటంటే వాళ్ళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళ ఇందిరమ్మ రాజ్యంగా చెప్తున్న ఆ రోజు ఇందిరాగాంధీ ఇచ్చిన భూముల్నే వాళ్ళే మై కాదు అని చెప్పేసి అనంటే ఇక్కడ ఏమన్నా న్యాయం ఉందా? న్యాయం ఉండడానికి అవకాశం ఉందా? మీ ప్రభుత్వమే స్వయంగా ఆర్డర్స్ జారీ చేసి అదేవిధంగా రాష్ట్రపతి గారికి పంపించి రాష్ట్రపతి గారి ద్వారా ఉత్తర్వులు చేసి దానికి ఒక ప్రత్యేకంగా ఒక విధానం తీసుకొస్తే ఈరోజు మీరు దాన్నే కాదని చెప్పేసి అని అంటున్నారు. అంటే మీ ఆధీనంలో ఉన్న మీ వాళ్ళు కేటాయించిన భూముల పరిస్థితి ఇట్లా ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? ఏ విధంగా ఉండబోతుంది? ఎంత దారుణంగా ఉంచబోతుంది? అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కొట్లాడి తీసుకొస్తే యూనివర్సిటీకి అంటే తీసుకునే రైట్ ఉందా అని చెప్పేసి అంటే ఎవరు కొట్లాడతారు? ప్రభుత్వం తరపున ఒక ప్రైవేట్ వ్యక్తి, ఒక 100 కోట్ల రూపాయల వ్యక్తి అవతల వైపు ఉన్నాడు, ఇటువైపు బలహీనమైన శక్తి ఉంది. వినండి రాయ్ నేను ఇందాక మీరు మాట్లాడిన దాంట్లో నేను మధ్యలోకి వద్దాం అనుకున్నా. నేను ఎందుకు సైలెంట్ గా కూర్చున్నా? మీరు ఏ అవినీతి? అవును, అది సపరేట్ సబ్జెక్ట్ అండి. ఈ రోజు గుర్తుకొచ్చిందా? మీరు భూములు లాక్కుంటున్న సందర్భంలో గుర్తుకొచ్చిందా? ఈ రోజు ఎందుకు గుర్తుకొచ్చిందండి? ఇదే మానవతరాయ్ యూనివర్సిటీ స్టూడెంట్ అంటున్నారు. ఏం చేసిండ్రండి? ఏం చేసిండ్రు? ఇదే రాయ్ ఏం చేసిండ్రు? మేడం, నేను ప్రభుత్వం అనట్లేదు మేడం. ఇదే రాయ్ ఆనాడు నిరుద్యోగుల కోసం పోరాటం చేసిండు కదా, మరి భూముల కోసం ఏం చేసినావు? యూనివర్సిటీకి కేటాయించిన భూమిని నువ్వు తీసుకుంటే న్యాయమా? ఇదే ప్రజలకు నువ్వు చెప్పాల్సింది. ఇది కాదు, ఇది నువ్వు చెప్పాల్సింది కాదు. నువ్వు యూనివర్సిటీ 400 ఎకరాలు తీసుకున్నప్పుడు 390 ఎకరాల గురించి ఎందుకు మాట్లాడావు? 390 ఎకరాలు నేను ఏం మాట్లాడుతున్నాను? బంధం దిగిపోయింది. ఎవరిచ్చారు ఆధారం? ఇగో గిరిజావర్ అంటే సబ్ కలెక్టర్ శంకరపల్లి. ఇక్కడ విద్యార్థి నాయకులు సాక్ష్యం సంతకాలు పెట్టి రిజిస్టర్ సంతకాలు పెట్టి మేడం స్టాంప్ పెట్టి రిజిస్టర్ లో ఉన్నది. కోర్టులో కూడా ఉన్నది. కోర్టులో కొట్లాడేటప్పుడు వీళ్ళ దగ్గర కాగితాలు లేవు కాబట్టి వీళ్ళు కొట్టాలేదు. యూనివర్సిటీ రిజిస్ట్రారే దాన్ని సంతకం వై నరసింహులు చూడండి, అబద్ధమైంది. మొత్తం పరిశ్రమకి ఇన్ని అబద్ధాలు ఇలా టీవీల ముందు కూర్చొని అబద్ధాలు మాట్లాడితే ఏమొస్తుంది అంటున్నా? అరగోపాల్ లాంటి వాళ్ళే తప్పు మాట్లాడడం వల్ల నాలుగు దర్చుకొని ఇప్పుడు ఏమంటున్నారు? మేము నైతికంగా గెలిచినాం కానీ చట్ట ప్రకారం ఓడిపోయామంట. కోర్టులో ఏం కావాలా? చట్టమే కావాలా? కాబట్టి నువ్వు అనైతికత యూనివర్సిటీ అధికారుల దగ్గర ఉంది, అవినీతి యూనివర్సిటీ అధికారుల దగ్గర ఉంది. 397 ఎకరాలు తీసుకుని దాన్ని సంరక్షించుకోకుండా అప్పనంగా ప్రైవేట్ రిలేషన్లకు అప్పచెప్పి
ఆస్తులు సంపాదించుకున్న యూనివర్సిటీ అధికారులు బయటికి లాగి కొట్టాలంటున్నాం, తన్నాలంటున్నాం వాళ్ళని, బయటికి లాగి తన్నాలా కొడుకులు అంటున్నాం. ఎందుకంటే యూనివర్సిటీ భూములు పోతుంటే ఇదే విధంగా ఇక్కడ 50 ఎకరాలు ఇదే సర్వేలో 25 సర్వే 25 సర్వేలో 50 ఎకరాలు మై హోమ్ రామేశ్వరం విద్యార్థి ఎవరు చెప్పాలా? ఇప్పుడు యూనివర్సిటీ భూమి వీళ్ళు అంటున్నారు. గత ప్రభుత్వం అప్పచెప్పింది, గత విద్యార్థి సంఘాలు ఏం చేసి అంటున్నప్పుడు విద్యార్థి సంఘాలు బయట తీసుకొస్తే తెలిసింది మాకు. ఇలా విద్యార్థి నాయకులు కొంతమంది విద్యార్థులు మాట్లాడితే మనకు తెలిసింది. కాబట్టి ప్రభుత్వము చట్టబద్ధంగా సుప్రీంకోర్టు చెప్పింది 400 ఎకరాలు ప్రభుత్వం అనేది. యూనివర్సిటీ ఉంటే యూనివర్సిటీ లాయర్ ఎందుకు వాదించలేదు చెప్పండి? యూనివర్సిటీ పాత్ర లేదు. యూనివర్సిటీ పాత్ర ఎక్కడ ఉంది? 36-37 సర్వేలో ఉన్నది. కాబట్టి అనవసరమైన అబద్ధాలు ప్రచారం చేయొద్దు, వాస్తవాలు చెప్పండి. ఏయో టీవీ ప్రేక్షకులు అమెరికా దాకున్నారు. ఏయో టీవీ మేడం నేనేమంటున్నానంటే ఈరోజు ఆ భూములు ఏదైతే రాజకీయం చేస్తున్నారనో లేకపోతే ఇంకో రకంగానో మాట్లాడుతున్న పరిస్థితి ఈరోజు రాయి గారు తీసుకున్నారు. నేనేమంటున్నానంటే ఆ రోజు యూనివర్సిటీ విద్యార్థులుగా నేను కూడా గత స్టూడెంట్ని అని చెప్పేసి అంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఆనాడు మీరేం చేశారు? మీరు ఆ భూమిని కేటాయించేటప్పుడు ఏం చేశారు? ఒకటి. రెండోది, ఆ రోజు ప్రతిపక్షం వినండి. యూనివర్సిటీని ప్రశ్నించు. ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు విద్యార్థి సంఘాలు ఏం చేసి భూమిని కేటాయిస్తుంటే ఏం చేశారు? భూమిని యూనివర్సిటీ వాళ్ళు కేటాయిస్తుంటే ఏం చేశారు? ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి కేటాయిస్తే మహేష్ ఆగండి, సుప్రీంకోర్టులో కేసు గెలిచిన తర్వాత దాన్ని స్వాధీనం చేసుకుంటే బయటకు వచ్చింది కదా. అరే గత ప్రభుత్వం చప్పుడు కాకుండా కొండల్ని పిండి చేసి 100 ఫీట్ల రోడ్డు వేసి 50 ఎకరాలు ఇదే సర్వే నెంబర్లో మహేం రామేశ్వరరావుకి ఇస్తే విద్యార్థి సంఘాలు ఏం చేసినాయి, యూనివర్సిటీ అధికారులు ఏం చేశారంట? ఇదే సర్వే 400 ఎకరాలు, ఇదే 400 ఎకరాల్లో ఏం చేసినట్టు మేము ఎవరికి అప్పచెప్పలే. మేము తెలంగాణ ఆస్తిని కావాలన్నటువంటి చరిత్ర దాడి చేస్తే చట్ట ప్రకారం చర్య తీసుకుంటారు. కేసులు పెట్టారు గతంలో, ఇప్పటికి 40 కేసులు నా మీద ఉన్నాయి. 40 కేసులు ఉన్నాయి ఇప్పటికి. ఆయన మాట్లాడితే మొత్తంగా ఆయనే మాట్లాడమండి. నేనైతే దీంట్లో ఏం తప్పుగా ఉంది మేడం? చెప్పండి, ఏది చెప్పాలి అంటే నువ్వు అనుకున్నది చెప్పాలి. అంటే ఇక్కడ ఏం జరిగింది? మీరు అసలు ప్రతిపక్షంలో ఉండి ఏం చేశారు? మీరు ప్రతిపక్షంలో ఉండి ఏం చేశారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రతిపక్షంగా ఏం చేసింది? ఆనాడు ఆ రోజు ఏం చేసింది? మనం ఏం చేశారు? ప్రభుత్వం వచ్చి పెద్ద గౌతమ్ గారు కానీ మహేష్ కానీ చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ భూములు కాపాడుకుందాం, పర్యావరణం కాపాడుకుందాం. నీతులు చెప్తున్నారు. మేము హైడ్రా తీసుకొచ్చిన భూములు కాబట్టి అని చెప్పేసి ఇంకోటి చెప్తున్నారు. అదే విధంగా 400 ఎకరాలు తీసుకొని ఇంకోటి మాట్లాడుతున్నారు. వీళ్ళు నీతులు చెప్తున్నారు. అక్కడ ఉన్న భూమిని లాక్కొని అక్కడ మొత్తం నిర్మానుష్యంగా చేసేసి ఆ భూమిని లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని చెప్పేసి ఆ అవగాహనతోనే చేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి వాస్తవ పరిస్థితి. వినండి, గోపన్పల్లిలో ఒకవేళ భూమి ఆనాడు ప్రభుత్వం ఇస్తే ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఏం జరుగుతుందో నీకు అవసరం లేదు. నీకు డబ్బులు కావాలంటే సరిపోతుంది, నీకు డబ్బులు వస్తే సరిపోతుంది. అంతేగాని యూనివర్సిటీ అధికారులు వెళ్ళో తీసుకొస్తే ప్రతిపక్ష పార్టీగా మేము స్పందించకపోతే చెప్పు తీసుకొని కొట్టండి. అధికార పార్టీగా మీరు అవినీతి కట్టబెడితే మిమ్మల్ని దేంత కొట్టాలి చెప్పండి.
అవినీతి చేసి దేంతో కొట్టి మేము అవినీతి చేయలేదు. మేము ప్రైవేట్ భాగస్వాములకు రియల్ ఎస్టేట్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ భూముల్ని 400 ఎకరాల ఎందుకు కొట్లాడలేదు? ఎందుకు కొట్లాడలేదు? చూపి ప్రభుత్వం ఎందుకు రాలేదు? ఎందుకు కొట్లాడలేదు? ఇప్పుడేమో మళ్ళీ అదే అవినీతి పనులకు దోచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం కాపాడిన 400 ఎకరాలను అదే మైనం రామేశ్వరరావుకి రియల్ ఎస్టేట్ దోచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి విద్యార్థులారా, నిరుద్యోగులు తెలుసుకోండి వాస్తవాలు. అనవసరంగా వీళ్ళ ఉత్సాహపడకండి. మీరు మనం కాపాడుకుందాం, గోపరపల్లిలో భూమిని కాపాడదాం. ఈ ప్రభుత్వ భూముల్లో మనం ఐటీ పరిశ్రమ అనుబంధ పరిశ్రమ పెట్టి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎందుకు బాగుండదు మరి గోపరపల్లి భూముల కోసం ఊరేసుకుంటారా? మాట్లాడితే ప్రయోజనం లేదు. మీరిద్దరు ఇట్లా వాదలాడుకుంటే కుదరదు. ఇంకోటి మనం మాట్లాడుతుంది 400 కాబట్టి దాన్ని అరికట్టాలి. నేను మాట్లాడేది పూర్తి కాకుండా మీరు చర్చను ఆపకపోతే ఇది ఇట్లానే వాదలాడాలి. ఎందుకంటే ఇది పెట్టింది మనం 400 ఎకరాలు. మనం 400 ఎకరాల విషయంలో గోపన్పల్లి చూస్తే గోపన్పల్లి కూడా మాట్లాడాలి. ఈ రోజు గోపన్పల్లి అనే విషయం చెప్తున్నావు. నిజం మాట్లాడితే ఉన్న మాట అంటే ఉలిక్కి పడతారు. ఉన్న మాట అంటే ఉలిక్కి పడుతున్నారు. 397 ఎకరాలు ఇచ్చినవా లేదా? అది నిజమా కాదా? యూనివర్సిటీ అధికారులే ఒప్పుకున్నారు, కానీ మా చేతుల్లో లేదు, మేము కాపాడుకోలేమని చేతులు ఎత్తేసారు. కాబట్టి నేను ఏమంటానంటే ఈ తతంగం మొత్తం కూడా సిబిఐతో విచారణ జరిగితే అసలు దొంగలు ఎవరైతే గోపనపల్లిలో విహారాలు ఎట్టగట్టారో అనుమతులు ఇచ్చిన దొంగలు పంది పొక్కులు బయటకు వస్తాయని నేను అంటున్నా. సరే, మీరు ప్రతిదానికి అడ్డుపడతారు. డిబేట్ చెండు చెప్పాలి కదా, చెప్పాలా? 400 ఎకరాలే మాట్లాడుతాను కానీ 395 ఎకరాలు ఏమైంది దాని గురించి మాట్లాడాలి అంటే అది చెప్పాలి కదా. చెప్పాలి కదా, నిజం చెప్పాలా? అది నిజం చెప్తే వాస్తవాలు బయటకు వస్తే ప్రజలకు అర్థమైపోతుంది. చేతకరించుకుంటారు భయం. ప్రతిపక్షాలు లేకపోతే యూనివర్సిటీ విద్యార్థులు మాట్లాడుతున్నారంటే సరే గుంట నక్కలు ఇంకేదో మాట్లాడుతున్నారు. సిపిఐ మీ మిత్రపక్షమే కదా, వాళ్ళు కూడా మాట్లాడుతారు కదా, వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు కదా. ఎట్లుంటదంటే ఇది ఆధిపత్యం. ఎన్ఎస్ఏ కూడా మాట్లాడుతున్నాడా మా అనుబంధ విద్యార్థి. ఎందుకంటే ఏబీ ఇప్పుడు ఒక పని చేయంలోని ఒక పుల్ల చేయంలోని మా అమ్మ మనం విద్యార్థులు తెలుసుకోకుండా అంతా అనాలోచితంగా యూనివర్సిటీలో అట్లే ఉంటుంది మేడం. మేము పోరాటాలు చేయలేదా? ఒక సంఘం చేసుకుంటే వాస్తవాలు తెలుసుకున్న తర్వాత వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వం ఎప్పుడైతే డాక్యుమెంట్ దస్తాలు బయటపెట్టిందో బయటపెట్టిన తర్వాత చాలా మంది మేధావులు వెనక తగ్గిపోయి మాట్లాడిన వాళ్ళు కూడా నాలుగు గడుచుకొని అది నిజంగా ప్రభుత్వ భూమి అని చెప్పడం. మేడం నేనేమంటున్నానంటే ఎన్ఎస్ఏ వాళ్ళు మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పారు? భూముల మీద మాట్లాడలేదు విషయం కదా. అరగంట అవుతుంది మనం డిబేట్ ముందుకు వెళ్ళట్లేదు. శంకర్ గారు మాట్లాడారు. మనం వాళ్ళు మాట్లాడిన దాంట్లో
నీవు సింహాలు లేవు, పులులు లేవు, ఇంకోటి లేవు అని చెప్పేసి కాదు. ఇక్కడ జింకలు ఉన్నాయి, అదేవిధంగా నెమళ్ళు ఉన్నాయి, అన్ని బర్డ్స్ ఉన్నాయి అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పిండ్రు. మరి అంత అజ్ఞానంగా ఎందుకు మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు? ఆయన ముఖ్యమంత్రి గారు? చలక్తులతో మాట్లాడండి. ఏం చలక్తులు? చురకలు వేసే విధంగా మాట్లాడండి. ఏం చలక్తులు? ఎవరైతే గుంటనక్కలు ఉన్నాయో, రాజకీయ గుంటనక్కలు, విద్యార్థులు కాదు, రాజకీయ గుంటనక్కలు, రియల్ ఎస్టేట్ మాఫియా గుంటనక్కలు, తోడేళ్ళు ఉన్నాయో వాళ్ళకు చురకదలిగే విధంగా మాట్లాడి దాన్ని పట్టుకొని రేవంత్ రెడ్డి విద్యార్థులు అని చెప్పి సోషల్ మీడియాలో సైకో బీఆర్ఎస్ సైకో మీడియాగా మారింది. సోషల్ మీడియాగా బీఆర్ఎస్ సైకో మీడియా. మేడం నేను మాట్లాడుతుంటే సగం నన్ను అడ్డగించింది. నేనేం మాట్లాడని చెప్పండి. నేనేం మాట్లాడని చెప్పండి. నన్ను అడ్డగిస్తే నేను అంతే అదే లెవెల్లో నేను రియాక్ట్ కావాల్సి వస్తుంది మేడం. నాకు అడ్డగించొద్దు. ఆయన మాట్లాడుతున్నంత సేపు నేనేం వాళ్ళు మాట్లాడలేదు. చేసిన తప్పుల్ని ఒప్పుకోరు. అధికారంలో ఉన్నప్పుడు వారు చేసిన పనులు ఘనకార్యాలు చెప్పుకోరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవాళ వాళ్ళు ఎన్ని వేల ఎకరాలు కాళేశ్వరం కింద 7,000 అడవి భూముల్ని అమ్మేశారు. కూల్చేసి నేను కోకాపేట అమ్మేశారు. నేనేమంటున్నానంటే ప్రభుత్వ భూమిని అమ్మేటప్పుడు లేదా స్వాధీనం చేసుకునేటప్పుడు లేదా యూనివర్సిటీ పరిధిలో ఉన్నప్పుడు ఏదైతే యూనివర్సిటీకి కేటాయించిందో ఆ కేటాయించిన భూమిని ఏ ప్రభుత్వం కూడా తీసుకోవడానికి వీల్లేదు. ఇది ఇప్పుడు మనం కొత్తగా చెప్పలేదు. మనం ప్రభుత్వం తీసుకోవట్లేదు. ఇప్పుడు తీసుకొని ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ ఇస్తున్నాము అంటే ఎవరు తీసుకున్నారు? చెప్పాలి, సమాధానం చెప్పాలి. ముగ్గురు చెప్పాలి. నేను ఎవరు తీసుకొని ఎవరు తీసుకొని ఎవరికి ప్రభుత్వం ఒక భూమిని ఎవరికైనా ఇస్తే ప్రజల దగ్గర నుంచి కూడా గుంజుకొని అటు తీసుకునే హక్కు ఉన్నది. ఎందుకంటే ప్రజల కోసం పనిచేయాలంటే తీసుకునే హక్కు ఉన్నది. కాబట్టి ఇక్కడ ఏం చేసింది? మానవత్వంతో ప్రభుత్వం వ్యవహరించింది. 397 ఎకరాలు అప్పచెప్పి 400 ఎకరాలు కొట్లాడి సంపాదించిన ఉత్తర అప్పనంగా తీసుకోలే. కోర్టులోకి పోయి కొట్లాడి దాన్ని సాధించింది కాంగ్రెస్ ప్రభుత్వం. మేడం ఈ దాంట్లో ఈ భూములు కేటాయించిన దాంట్లో సంపాదించిన దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన భూమిలో విద్యా సంస్థలు తప్ప వేరే సంస్థలకు ఇవ్వడానికి లేదు అని 6 పాయింట్ ఫార్ములాలో క్లియర్ గా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. సెంట్రల్ గవర్నమెంట్ ఇయ్యలే.